हाय फ्रेंड्स, हेलो हाय अंडी, वेलकम बैक टू आवर चैनल। నెక్స్ట్ कुछ సర్ప్రైజ్ काम करते हैं। సరే సరే కానీ ఇగో నువ్వు అన్ని చూపించావు బానే ఉంది, కానీ మరి దివాళీకి అసలైన స్పెషల్ ఏంటో తెలుసా నీకు? స్పెషల్ తెలుగు స్పెషల్ నా मेरे को मालूम नहीं। తెలీదా నీకు? దివాళీ స్పెషల్ కంపల్సరీ పేని पेनी పేనీలు ఉండాలి। अभी मजा आएगा ना भिड़ो। పేనీలే ప్రసాదం లాగా కూడా పెడతారు తెలుసా? इसको भी बना के देखिए क्या? ఏమేం కావాలి? డ్రై ఫ్రూట్స్ కావాలి నాకు, డ్రై ఫ్రూట్స్ కుछ నాకు అది ఆప్షనల్, డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ మిల్క్ షుగర్। అవునా, చలో बनाते हैं। చలో చలో చూపిస్తాం। చలో ఇగో ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళు ఎక్కువ తింటారు కానీ ఆంధ్ర వాళ్ళకి తెలియదు కదా ఎట్లా చేసుకోవాలి। ये हम लोग किड्स जब थे ना तो हम लोग को इवनिंग में भूख लगे तो हम लोग ये खाते थे। ऐसा मम्मी मिल्क बॉईल करके ले आएगी, उसमें डाल के खा लेते थे। అట్లా చేస్తారు మీరు? కొంచెం బాయిల్ చేసుకుంటే नहीं, हम लोग जनरली ऐसा खा लेते थे, बट ये बॉइलिंग करके मैं अच्छे से फ्राई करके करती। ఓకే ఓకే, ఇంకా ఫ్రై అవసరం లేదు, ఇది ఆల్రెడీ గీ పేనీలే చూపిస్తాను మీకు। ఇగో ఇందులో వైట్ కూడా ఉంటాయి రీతా, బట్ ఇట్స్ గీ ఫ్రైడ్ ఓన్లీ నా? ఇవి గీ పేనీలు, ఇవి నెయ్యి పేనీలు, ఇవేమో నెయ్యి పేనీలు। వైట్ వి కూడా ఉంటాయి, అవేమో డాల్డాతో చేసినవి। 2 టైప్స్ ఉంటాయి అన్నమాట। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। चलो बनाते, एक बना के देखेंगे। ओके ओके चलो, आज बनाएंगे हम पेनीలు। ओके, हम लोग तो पतला वाला सेमिया बोलते हैं। అవును, लावू లావు ఉన్నదాన్ని సేమియా అంటాం। नहीं नहीं, लावू नहीं, सन्नगा ఇది సన్నగా ఉంది, सन्नगा सेमिया बोलते हैं हम लोग। సన్నగా ఉంటే సేమియా అంటారా? लाइक लावू सेमिया, सन्नगा सेमिया बोलते हैं, इसको भी सेमिया ही बोलते हैं हम लोग। ఓకే ఓకే, కానీ మరి మీ సైడ్ ఇది చేస్తారా? नॉट इन दिवाली, बट ऐसे ईद टाइम पे मार्केट्स में आता है, तो दैट टाइम मेरे घर पे, हमारे में ये नहीं है फेस्टिवल। కానీ మాకు ఇక్కడ దివాళీకి స్పెషల్ తెలుసా ఇది? तो फर्स्ट इधर मिल्क बॉईल कर रहे हैं और इधर हम थोड़ा सा ड्राई फ्रूट्स फ्राई करेंगे। ओके, ఏందబ్బా మరి వీళ్ళు పేనీలు కూడా చూపిస్తున్నారు, మాకు అది కూడా తెలీదా అని అనుకోకండి, ఎందుకంటే కొంతమందికి తెలియదు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే పేనీలు అంటే ఏంటో తెలియదు చాలా మందికి। సో ఇది మా హైదరాబాద్ దివాళీ స్పెషల్ డిష్, ఇది దీన్నే నైవేద్యంగా కూడా పెడతారు రీతా, యూనో प्रसाद का जैसे देते भगवान को। అవును, बट ड्राई फ्रूट्स को फ्राई करे तो अच्छा लगता टेस्ट। కొంచెం జాలే ఎక్కువ వస్తుంది। इसमें हम ऐड करेंगे काजू गोल्डन ब्राउन एंड थोड़ा किशमिश, ऑप्शनल है ना। ओके, नेक्स्ट है, हो गया बॉइलिंग, मिल्क बॉइलिंग हो गया, मिल्क बॉइलिंग हो गया है। अरे गैस ऑफ हो गया रे। इसमें डायरेक्ट हम लोग अभी पेनी ऐड कर देंगे। पेनी, बस पेनी కొంచెం ఆఫ్ చేసేసి ఇంకా గ్యాస్। ఆ మిల్క్ ఆల్రెడీ హాట్ ఉంటది కాబట్టి బాయిల్ అయిపోతుంది। शुगर भी डालना ना? అవును, షుగర్ కూడా వేసుకోవాలి। शुगर है, షుగర్ పౌడరా? क्यों? बहुत सारा बना के रखा हुआ है तो अंदर की मेल्ट हो जाता ना। తొందరగా మెల్ట్ అవ్వడానికి పెట్టుకున్నాం అట్లా। జస్ట్ వేడి వేడి పాలల్లో అది వేసుకొని షుగర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే అందులోనే సన్నగా ఉంటది కదా, ఉడికిపోతుంది, చాలా ఈజీ। हो गया वो, అంతే हो गया। అంతే। अब इसमें हम लोग डाल देंगे अपना ड्राई फ्रूट्स। थोड़ा ब्लैक ब्लैक हो गया देखो। చెప్పాగా నేను, నువ్వు ఇంకా స్టవ్ మీదనే ఉంచినావు। बट इट विल टेस्टी लगता। మాడిపోయిన టేస్ట్ ఉంటుందా? ओके, सो इट इज रेडी, అంతే। अभी इसको सर्व करेंगे, జస్ట్ 5 minutes। शिफ्ट। అది చూసి ఆ పాలు ఎక్కువైనా అనుకుంటారేమో కానీ ఒక 10 minutes చల్లారిన తర్వాత అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది। సో ఆ టెక్స్చర్ అనేది మనకి అలా ఉంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటేనే అది लिक्विड है तो टेस्टी है, सॉलिड सॉलिड हो जाए तो टेस्ट नहीं आता। అంటే ఇప్పుడు గట్టిగా అయిపోతుంది కూడా రీతా, అది కొంచెంసేపు అయితే గట్టిగా అయిపోతుంది।
అందుకని మీరు పాలు వేడిగా ఉన్నప్పుడే ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుంది అంటే పాలు మొత్తం పీల్చేసుకొని అదంతా గట్టిగా అయిపోతుంది. సో అందుకనే మనం ఎప్పుడైతే రెడీ చేసుకుంటామో దాన్ని లిక్విడ్ ఫామ్లో ఉంటేనే తర్వాత మనం తినే టయానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అది టెక్స్చర్. చూడండి ఫ్రెండ్స్, పేనీలు దివాళీ స్పెషల్ పేనీలు. చలో ఓకే, ఇది అందరికీ తెలిసిందే, మేమే స్పెషల్గా ఏం చేయలేదు. కాకపోతే ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలియదు కాబట్టి మేము ఎలా చేస్తారు ఆ స్పెషల్ ఏంటి అనేది జస్ట్ చూపించడం కోసం అని. స్పెషల్ కాబట్టి टेस्ट करो, तुमको स्वीटनेस कैसा है? तुमको कम लग सकता है. ले సరిపోయింది. ఇందులో గీ పేనీలు ఇవి వైట్ ఉంటాయేమో అవి డాల్డా. ओके, वाइट डालडा में फ्राइड होता है. डालडा में फ्राई होता है, ऑयल एंड डालडा दोनों मिक्स करके. చాలా టేస్టీ నా? అవును, टेस्टी. स्वीट अपने अकॉर्डिंगली डाल सकते, जिसको जितना. చక్కెర ఎంత కావాలో అంత వాళ్ళు వేసుకోవచ్చు. చాలా టేస్టీ. కంపేర్ టు వైట్ పేని ఈ పేని ఇంకా టేస్టీ ఉంటుంది. घी पेनीलू फ्राइड है ना, అందుకని हम इसको फ्राई करेंगे तो जो बर्न हो जाता है, वो वेरी थिन है ना. వైట్ కూడా ఫ్రై అవుతది, కాకపోతే ఇదేమో డబుల్ రోస్ట్ నెయ్యిలో ఫ్రై అవుతది. చాలా టేస్టీ, చాలా అంటే చాలా టేస్టీ. ఈ దివాళీ కంపల్సరీ ట్రై. ఈసారి మనం ఏం చేద్దాం తెలుసా, డైరెక్ట్ బట్టీలో చేస్తారు చూడు, ఆ వీడియో చూపిద్దాం నెక్స్ట్ దివాళీకి. బట్టీలో ప్రిపేర్ చేస్తారు కదా, అది ఎట్లా ప్రిపేర్ చేస్తారని అది చూపిద్దాం. कैसे दिखाओगे? मेरा हस्बैंड जाते हैं ना उधर, वो बट्टी से लेके आते हैं ना. ओहो, डायरेक्ट. फिर बड़ा बड़ा वाला लेके आते हैं क्वांटिटी. फर्स्ट ओनली दे विल ऑर्डर. ओके, रेगुलर कस्टमर्स रहता ना, उन लोग ऑर्डर करते. ठीक है, चलो ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయండి. అందరికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.